హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా తినే మీరు టిఫిన్ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. అదే అండి, చీజ్ పొంగడాలు. చాలా టేస్టీగా ఉంటాయి ఈ చీజ్ పొంగడాలు అయితే. సో దీనికోసం అయితే నేను దోసల పిండిలోనే ఇలా చీజ్ వేసి పొంగడాలను అయితే తయారు చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా తయారు చేసుకోండి ఇలా చీజ్ పొంగడాలను అయితే. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. నేను దీనికోసం అయితే నేను క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ని ఇలా సన్నగా తురుముకున్నాను నేను. తర్వాత ఆనియన్ కూడా ఇలా సన్నగా తురిమేసుకున్నాను నేను. ఇప్పుడైతే నేను చీజ్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పెట్టుకున్నాను. మిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే దోసల పిండిగా తీసుకున్నాను నేను. దోసల పిండి అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టు చూసుకోవాలి మనము. దోసల పిండి పట్టగానే దీనికోసం పొంగడాల కోసం సపరేట్గా కొంచెం తీసుకోండి. అప్పుడైతే మనకు టైట్గా ఉంటేనే, కొంచెం గట్టిగా ఉంటేనే పిండి అనేది మంచిగా వస్తాయి మనకైతే పొంగడాలు అయితే. సో ఇప్పుడైతే నేను అన్ని కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. క్యారెట్, ఆనియన్, చీజ్, తర్వాత ఇంకా మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పిండిలో అయితే సాల్ట్ వేసాను. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ వాటర్ వేయకుండా అండ్ తక్కువ వాటర్ కాకుండా ఇలా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. సో దీన్ని వేసుకోవడానికి అయితే నేను ఇలా ఒక ప్యాన్ తీసుకున్నాను. పొంగడాలు వేయడానికి ప్యాన్ తీసుకున్నాను నేను. తీసుకొని ఇందులో నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు నూనె కూడా వాడచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను, టేస్ట్ బాగా ఉంటాయని. సో ఇప్పుడు అంతా కూడా పిండిని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది చేయడానికి అయితే ఈ ప్రాసెస్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది మనకు. మనము ఈ దోశ పిండితోనే కాకుండా మనము పెసరట్టు వేసుకుంటాం కదా, ఆ పెసరట్టు పిండితో కూడా మనం ఇలా పొంగడాలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి దాంతో కూడా. ఇలా వేసేసిన తర్వాత దీనిపైన నేను మూత పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ కనుక మనకు ఉంచినట్టయితే కింద అయితే కుక్ అయిపోతుంది మనకు. సో ఒక్క సైడ్ కుక్ అయిపోతుంది. ఇలా నేను టర్న్ చేసుకున్నాను. రెండో వైపు కూడా కుక్ చేయడానికని ఇలా నేను టర్న్ చేస్తున్నాను. వీటిని అన్నీ కూడా ఇలా నేను టర్న్ చేస్తున్నాను నేను. ఈ పొంగడాలని మన నాన్ స్టిక్ ప్యాన్లో వేసినట్టయితే మంచిగా వస్తాయి చూడండి, ఈజీగా మనకి వచ్చేస్తాయి. అదే మనకి ఐరన్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఐరన్ దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, మరియు ఇలా అతుక్కుంటాయి అన్నమాట మనము పొంగడాలు అయితే. కానీ నాన్ స్టిక్లో అయితే అతుక్కోవండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా రెండు సైడ్లు కూడా కుక్ అయిపోతే మనకైతే పొంగడాలు అయితే రెడీ అయిపోతాయి చూడండి. దీనికోసం అయితే నేను పల్లి చట్నీని అయితే రెడీ చేశాను నేను. పల్లి చట్నీ కాకుండా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది చీజ్ పొంగడాలకైతే. సో వేడివేడిగా ఉండే చీజ్ పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా వచ్చేసాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.